కియా సెల్టోస్ 2023 ఫేస్ లిఫ్ట్ అండ్ ఇది వచ్చేసరికి టర్బో పెట్రోల్ ఇంజన్. మొత్తం 3 ఇంజన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇంజన్ వచ్చేసరికి మీకు నార్మల్ పెట్రోల్ ఇంజన్, ఒకటి వచ్చేసరికి టర్బో పెట్రోల్ ఇంజన్ ఉంటుంది, ఇంకోటి వచ్చేసరికి డీజిల్ ఇంజన్ ఉంటుంది. మన దగ్గర వచ్చేసరికి టర్బో పెట్రోల్ ఇంజన్. సో ఇది మీకు కొద్దిగా పర్ఫార్మెన్స్ వైజ్ అయితే పవర్ఫుల్ ఉంటుంది. దీంట్లో ఫ్రంట్ మనకి చూస్తే లుక్ చేంజ్ అయిపోయింది. గ్రిల్ అయితే కొద్దిగా పెద్దగా అయితే తీసుకొని వచ్చారు. టైగర్ నోస్ గ్రిల్ అంటున్నారు దీన్ని. అండ్ హెడ్ లైట్స్ కూడా చేంజ్ అయినాయి. అండ్ టర్న్ ఇండికేటర్స్ మాత్రం ఈసారి డైనమిక్ టర్న్ ఇండికేటర్స్ అయితే వచ్చినాయి. సో చూడడానికి అయితే బాగుంటుంది. మీరు ఇండికేటర్ వేసినప్పుడు ఒక ఫ్లో లాగా వస్తూ ఉంటుంది. అండ్ ఫ్రంట్ మీకు పార్కింగ్ సెన్సర్స్ కనిపిస్తున్నాయి, కెమెరా కనిపిస్తుంది. ఇలా మీకు 360 డిగ్రీ కెమెరాస్ ఉన్నాయి. ఇక్కడ రేడార్ ఉంది, ఎడాస్ కూడా యాడ్ చేశారు. లెవెల్ 2 ఎడాస్ ఉంది. అక్కడ కెమెరాస్ కనిపిస్తూ ఉన్నాయి. టైర్స్ విషయానికి వస్తే మాత్రం టైర్ సైజ్ కూడా పెరిగింది. 18 ఇంచ్ అలా వీల్స్ వస్తున్నాయి. టైర్ ప్రొఫైల్ వచ్చేసరికి 216/55 18 ఇంచ్ టైర్స్. ఇవి మీకు బేస్ మోడల్లో 16 ఇంచ్ ఉంటాయి, 17 ఇంచ్ ఉంటాయి. టాప్ మోడల్స్ లోనే మీకు 18 ఇంచ్ టైర్స్ అయితే వచ్చేది. ఫ్రంట్ బ్యాక్ మీకు డిస్క్ బ్రేక్స్ అయితే ఉన్నాయి. అండ్ రిక్వెస్ట్ సెన్సార్ వచ్చేసరికి ఓన్లీ డ్రైవర్ సైడ్ మాత్రమే ఉంది. ప్యాసింజర్ సైడ్ కానీ బ్యాక్ సైడ్ కానీ అక్కడ మీకు రిక్వెస్ట్ సెన్సర్స్ అయితే లేవు. సైడ్స్ ఓఆర్ఎమ్స్ కూడా కెమెరాస్ అయితే ఉంటాయి. మీకు 360 డిగ్రీ కెమెరాస్ ఉంటాయి. ఫ్రంట్ ఒకటి, సైడ్స్ ఓఆర్ఎమ్స్ కి అండ్ బ్యాక్ సైడ్ కూడా మీకు కెమెరా ఉంటుంది. బ్యాక్ సైడ్ కూడా లుక్ అయితే కొద్దిగా చేంజ్ అయింది. టైల్ ల్యాంప్స్ మనకి కనెక్టింగ్ అయితే వస్తూ ఉన్నాయి. అండ్ మొత్తం చూడడానికి అయితే ఎల్ఈడి లైట్స్ అయితే కనిపిస్తున్నాయి. కంప్లీట్ ఎల్ఈడి ఉన్నాయి. అండ్ ఇక్కడ మీకు రేర్ వైపర్ కనిపిస్తుంది, డీఫాగర్ అండ్ సెల్టోస్ బ్యాడ్జింగ్. ఇక్కడ వచ్చేసరికి జీటీ లైన్ అండ్ బ్యాక్ సైడ్ మీకు పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి. 2 ఎగ్జాస్ట్ కనిపిస్తున్నాయి. జీటీ లైన్లో మీకు 2 ఫంక్షనల్ ఎగ్జాస్ట్ అయితే ఉంటాయి. జీటీ వర్షన్లో ఉంటాయి మీకు అండ్ టాప్ మోడల్స్లో ఉంటాయి. అండ్ ఇక్కడ మనకి రేర్ కెమెరా కనిపిస్తుంది బ్యాక్ సైడ్. ఇంకా బూట్ ఓపెన్ చేస్తే బూట్ స్పేస్ వచ్చేసరికి 433 లీటర్స్ అయితే ఉంది. ఒకవేళ మీరు స్టోరేజ్ని పెంచుకోవాలనుకుంటే బ్యాక్ సీట్స్ని 60-40 రేషియోలో ఫోల్డ్ చేయొచ్చు. స్పేర్ వీల్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. 17 ఇంచ్ టైర్ ఇది. ఇటు సైడ్ మనకి ఫ్యూయల్ ట్యాంక్ ఉంది. 50 లీటర్స్ వరకు ఫ్యూయల్ అయితే మీరు పోయించుకోవచ్చు. నేను లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి. అండ్ బ్యాక్ సైడ్ స్పేస్ మీకు బాగుంది. ముగ్గురు అయితే కూర్చోవచ్చు. మిడిల్లో హంప్ కూడా అంత పెద్దగా అయితే ఏం లేదు. మిడిల్ ప్యాసింజర్ కొద్దిగా ఇబ్బంది పడతారు. ఇద్దరైతే కంఫర్టబుల్గా అయితే కూర్చోవచ్చు. నీ రూమ్ బాగుంది. హెడ్ రూమ్ కూడా చాలా బాగుంది. అండర్ టై సపోర్ట్ నా హైట్కి అయితే పర్లేదు. ఒకవేళ మీరు ఇంకా హైట్ ఉంటే మాత్రం కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది. మిడిల్లో హ్యాండ్ రెస్ట్ కూడా ఉంది. 2 కప్ హోల్డర్స్ ఉన్నాయి. అండ్ దాంతోపాటు అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ కూడా ఉన్నాయి. అండ్ సీట్స్ కూడా బాగున్నాయి. అపోస్ట్రీ కూడా మీకు లెదర్తో వస్తుంది. మీకు డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. జీటీ లైన్లో మీకు ఈ కలర్ ఆప్షన్ వస్తుంది. బ్లాక్ వైట్ థీమ్లో వస్తుంది. రకరకాల కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి, చెక్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ హార్డ్ ప్లాస్టిక్ ఉంది. ఇది ఒక్కటి కొంచెం ఫినిషింగ్ సాఫ్ట్ ఇస్తే బాగుండేది. ఇది ఒక్కటి హార్డ్ అనిపిస్తుంది. అండ్ ఇటు సైడ్ చూస్తే మీకు డోర్ కి స్పీకర్ సిస్టమ్ కనిపిస్తుంది. మీకు బోస్ ఆడియో సిస్టమ్ తో వస్తుంది. సన్ బ్లైండ్స్ కూడా మీకు బ్యాక్ సైడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు బ్యాక్ సైడ్ ప్యాసింజర్స్ కి. అండ్ దీనిలో మీకు బ్యాక్ సైడ్ ఏసీ వెంట్స్ అయితే ఉన్నాయి. డ్యూయల్ జోన్ ఏసీతో వస్తుంది. అటు సైడ్ సపరేట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇటు సైడ్ ఉన్న సపరేట్ గా పెట్టుకోవచ్చు ఏసీ వాళ్ళకి నచ్చినట్లు. అండ్ ఇక్కడ 2 టైప్ సి పోర్ట్స్ కనిపిస్తున్నాయి. కొద్దిగా స్టోరేజ్ స్పేస్ కూడా ఉంది. అండ్ ఎయిర్ ప్యూరిఫైర్ కూడా ఉంది దీనిలో. గ్రాబ్ హ్యాండిల్స్ వచ్చేసరికి మీకు ఒక డ్రైవర్ సైడ్ తప్పితే అందరికి గ్రాబ్ హ్యాండిల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఎల్ఈడి రీడింగ్ లైట్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా డ్రైవర్ సీట్కి వచ్చాను. డ్రైవర్ సీట్ కూడా మీకు చాలా కంఫర్టబుల్ ఉంది. డ్రైవర్ సీట్ ఒకటే మీకు ఎలక్ట్రికల్గా అడ్జస్ట్ చేయొచ్చు. మిగతావన్నీ మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవడమే. అండ్ ఇటు సైడ్ ఇస్తే మాత్రం మీకు మొత్తం ఓఆర్విఎం కంట్రోల్స్ కానీ అండ్ విండో కంట్రోల్స్ కానీ ఇక్కడే ఉన్నాయి. ఇవన్నీ మీకు విండోస్ ఏదైతే కనిపిస్తున్నాయో 1 టచ్ అప్ అండ్ డౌన్ ఇక్కడ చూడొచ్చు. అన్నీ 1 టచ్ అప్ అండ్ డౌన్తో వస్తున్నాయి. అండ్ ఇక్కడ చూస్తే స్పీకర్ ఆల్రెడీ చెప్పా 8 స్పీకర్ బోస్ ఆడియో సిస్టమ్ ఉంటుంది. దీనిలో మీకు ఇక్కడ స్పీకర్ ట్విట్టర్ కనిపిస్తూ ఉంది. అండ్ ఇంకా లోపల బటన్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మీకు ఆటో స్టార్ట్ స్టాప్ ఉంది. ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ ఆఫ్ ఇక్కడే ఉంది. ఇంజన్ స్టార్ట్ స్టాప్ బటన్ కనిపిస్తూ ఉంది. లైట్ కంట్రోల్స్. అండ్ ఇంకా స్టీరింగ్ విషయానికి వస్తే మాత్రం స్టీరింగ్ వచ్చేసరికి మీకు లెదర్ వ్యాపర్తో వస్తుంది. ఇక్కడ కూడా మీకు స్టిచ్చింగ్ చూడొచ్చు, వైట్ స్టిచ్చింగ్తో వస్తుంది. బాగుంది. ఫ్లాట్ బాటమ్తో వస్తుంది. ఇక్కడ చూడొచ్చు జీటీ లైన్ అని చెప్పేసి మెన్షన్ చేస్తుంది. రైట్ సైడ్ వచ్చేసరికి మీకు ఎడాస్ ఫంక్షన్స్ అన్నీ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి ఈ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ మీరు కంట్రోల్ అయితే చేయొచ్చు. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి వైపర్ కంట్రోల్స్ ఉన్నాయి. రైట్ సైడ్ వచ్చేసరికి హెడ్ లైట్ కంట్రోల్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి పెడల్ షిఫ్టర్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. స్టీరింగ్ వీల్ వచ్చేసరికి మీరు హైట్ అండ్ రీచ్ 2 అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఎక్స్ లైన్ తీసుకున్నారు అనుకోండి, ఇక్కడ మీకు హెడ్స్ అప్ డిస్ప్లే కూడా వస్తుంది. అది టాప్ మోడల్. దీనికి దానికి 20,000 రూపాయల డిఫరెన్స్ అయితే ఉంటుంది. అదే మెయిన్ డిఫరెన్స్. ఏదైతే ఫినిషింగ్ ఉంది కదా, ఇది మీకు గ్లాసీ వస్తుంది. అది వచ్చేసరికి మ్యాట్ ఫినిష్లో వస్తుంది. గ్రే కలర్లో ఉంటుంది. అది తీసుకోవాలని తీసుకోవచ్చు. కాకపోతే మ్యాట్ ఫినిష్ కాబట్టి కొద్దిగా మెయింటెనెన్స్ కూడా చేసుకోవాలి. డ్రైవర్ సైడ్ మీకు ఎటువంటి మిర్రర్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. ప్యాసింజర్ సైడ్ మాత్రం మీకు మిర్రర్ అయితే ఉంది, లైట్ లేదు. అండ్ ఇక్కడ మాత్రం మీకు ఎల్ఈడి లైట్స్ అయితే ఉన్నాయి. 2 ఎల్ఈడి లైట్స్ అయితే ఇచ్చారు. సన్ గ్లాస్ హోల్డర్ కూడా ఉంది. సన్ గ్లాస్ కూడా ఇక్కడ మీరు పెట్టుకోవచ్చు. ఐఆర్విఎం వచ్చేసరికి మీకు డే నైట్ ఐఆర్విఎం. అండ్ సన్ రూఫ్ ఈసారి చేంజ్ అయింది. మీకు కంప్లీట్గా పానరామిక్ సన్ రూఫ్ అయితే వస్తుంది. లాస్ట్ జనరేషన్ మనకి ఎంతవరకు ఓపెన్ అయ్యేది, ఇప్పుడు మీకు కంప్లీట్గా పానరామిక్ సన్ రూఫ్ అయితే తీసుకొని వచ్చారు. ఇది మేజర్ చేంజ్. ఇంటీరియర్ కూడా కొద్దిగా చేంజ్ అయింది. ఇక్కడ హార్డ్ ఉంది, కొంచెం సాఫ్ట్గా అనిపిస్తుంది ఈ ఏరియాస్లో. అండ్ ముఖ్యంగా ఏదైతే స్క్రీన్స్ ఉన్నాయో స్క్రీన్ మీకు అట్రాక్ట్గా కనిపిస్తుంది. 2 కనెక్టివ్లా కనిపిస్తుంది. కాకపోతే మీకు ఇక్కడ గ్యాప్ అయితే ఉంటుంది. ఇక్కడ ఒక స్క్రీన్, ఇక్కడ ఒక స్క్రీన్ అయితే ఉంది. 10.25 ఇంచ్ టచ్ స్క్రీన్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ వచ్చేసరికి మనకి ఇన్ఫర్టైన్మెంట్ సిస్టంలో చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు కియా కనెక్ట్ మనకి మనం ఫోన్తో కూడా దీన్ని కనెక్ట్ చేయొచ్చు. మ్యాప్ ఉంది, వ్యాలెట్
అండ్ రేడియో, మీడియా సెట్టింగ్స్లోకి వెళ్ళి చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి మీకు. సెట్టింగ్స్లో ఇక్కడ మీకు వెహికల్ సెట్టింగ్స్లోకి వెళ్ళాలనుకోండి, ఇక్కడ చూడ చాలా డ్రైవర్ అసిస్టెంట్స్ సంబంధించి మనకి కొన్ని సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఇక్కడ నుంచి మనం సెట్టింగ్స్ మీకు కావాలంటే చేంజ్ చేయొచ్చు. థీమ్ కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు మీకు నచ్చిన థీమ్. అండ్ లైట్ ఆప్షన్స్ ఇవన్నీ ఉన్నాయి. దీనిలో మీకు ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే ఉంటుంది. వైర్లెస్ కాదు, వైర్డ్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే అయితే ఉంటుంది. అండ్ ఇంక ఇటు సైడ్ వస్తే మాత్రం మీకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో ఇది మొత్తం ఇది డిజిటల్ ఉంది. ఇక్కడ డ్రైవింగ్ మోడ్స్ కూడా ఉన్నాయి. వీటిని సెలెక్ట్ చేస్తుంటే ఇవి కూడా మారుతూ ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు ఈకో, నార్మల్, స్పోర్ట్ 3 మోడ్స్ అయితే ఉన్నాయి. కింద మీకు ట్రాక్షన్ అని ఉంది కదా, నేమే ప్రెస్ చేస్తారనుకోండి స్నో, మడ్, శాండ్ ఇలాంటి ఆప్షన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అంటే మీరు ఎక్కడ నడుపుతుందో దాని ప్రకారం ఇక్కడ మీరు పెట్టుకోవచ్చు. ప్రజెంట్ మనం శాండ్లో ఉన్నాం అట్లా చెప్పాలంటే. అండ్ మిగతా ఆప్షన్స్ చూసుకుంటే మనకి రేంజ్ కనిపిస్తూ ఉంది. అండ్ టాప్లో మీకు అడాస్ ఫీచర్స్ అయితే కొన్ని కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ మీరు ఇక్కడ నుంచి కంట్రోల్ చేయొచ్చు. ఇక్కడ బటన్ కనిపిస్తుంది, దీన్ని మీరు ప్రెస్ చేస్తే ఆప్షన్స్ వస్తున్నాయి. టైర్ ప్రెజర్ మానిటర్ సిస్టమ్ కూడా ఉంది. దీనిలో మనకి డ్రైవర్ ఇన్ఫర్మేషన్ కూడా కనిపిస్తూ ఉంది. ట్రిప్ డీటెయిల్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. మైలేజ్ చూస్తే మాత్రం 7.7 అంతే కనిపిస్తుంది, 7.9 అంతే కనిపిస్తుంది. ఇది టెస్ట్ రైడ్ వెహికల్ కాబట్టి అంత మించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయగలరు, ఎందుకంటే తక్కువ పెడతారు వీటిని. ఇది బటన్స్ విషయానికి వస్తే మిగతా ఆప్షన్స్ ఇక్కడ చూద్దాం. ఇక్కడ మనకి డ్యూయల్ జోన్ ఏసీ అయితే ఇస్తున్నారు. సో ఇది ఒక ప్లస్ పాయింట్. ఇటు సైడ్ మనం సపరేట్గా కంట్రోల్ చేసుకోవచ్చు, అటు సైడ్ వాళ్ళు కూడా సపరేట్ వాళ్ళకి నచ్చినట్టు టెంపరేచర్ సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి కొన్ని బటన్స్ కూడా ఇచ్చారు, మీడియాకి, రేడియోకి. ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి కదా సేమ్ ఇవే ఆప్షన్స్ తీసుకొచ్చి ఇక్కడ కూడా పెట్టారు, నావిగేషన్, మ్యాప్ ఇవన్నీ. అండ్ డైల్స్ కూడా ఇచ్చారు ట్యూన్కి. ఇక్కడ చూడొచ్చు ఇది FM ట్యూన్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసరికి వాల్యూమ్ తగ్గించుకోవడానికి, పెంచుకోవడానికి డైల్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ మనకు వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ 3 పోర్ట్స్ అయితే కనిపిస్తుంది. ఒక టైప్ C ఉంది, ఒక టైప్ A ఉంది, ఒకటి వచ్చేసరికి 12 వోల్ట్ ఛార్జింగ్ సాకెట్. ఫ్రంట్ డ్రైవర్ అండ్ ప్యాసింజర్ సీట్స్కి వెంటిలేషన్ కూడా ఉంది. ఇక్కడ చూడొచ్చు 3 లెవెల్స్ వెంటిలేషన్ డ్రైవర్ అండ్ ప్యాసింజర్ సీట్స్కి మాత్రమే, బ్యాక్ సైడ్ అయితే లేవు. ఇక్కడ వ్యూ బటన్ ఉంది, ఇమే ప్రెస్ చేస్తే మనకి 360 డిగ్రీ వ్యూ అయితే కనిపిస్తుంది. అండ్ పార్కింగ్ సెన్సర్స్ ఇక్కడ నుంచి ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడొచ్చు ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ కూడా ఇచ్చారు. ఈసారి ఇది చేంజ్ అని చెప్పొచ్చు. ఇంతకుముందు మనకి ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ అయితే లేదు. ఆటో హోల్డ్ ఇక్కడ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి 2 కప్ హోల్డర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా మనకు కొద్దిగా స్టోరేజ్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. హ్యాండ్ రెస్ట్ అయితే ఉంది. గ్లో బాక్స్ కూడా ఉంది. గ్లో బాక్స్ కూల్ అయితే కాదు, చిన్నగానే ఉంది, మరి అంత పెద్దగా అయితే లేదు. ఇక మనం కార్ని డ్రైవ్ చేసి చూద్దాం. డ్రైవింగ్ కోసం ఎదురు చూస్తుంది, ఎందుకంటే దీనిలో మీకు 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ అయితే ఉంటుంది. ఒకసారి డ్రైవ్ చేసి అయితే చూద్దాం. ఇంకా డ్రైవింగ్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ కూర్చున్నప్పుడు మీకు ఏదైతే వ్యూ ఉందో వ్యూ అయితే మాత్రం అదిరిపోయింది, ఎందుకంటే SUV కాబట్టి అదొక అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ ఇంకొక అడ్వాంటేజ్ SUVస్లో. దీనిలో 190 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది. సో మ్యాక్సిమం ఎక్కడ మీకు టచ్ అవ్వదు. సస్పెన్షన్ విషయానికి వస్తే మీకు రఫ్ రోడ్స్లో వెళ్తున్నాను. రఫ్ రోడ్స్లో కొద్దిగా చిన్నగా వెళ్ళడం బెటర్ అన్నమాట. కొద్దిగా స్టిఫ్ అయితే ఉంది, మరి అంత సాఫ్ట్ అయితే సస్పెన్షన్ అయితే లేదు. స్టీరింగ్ మాత్రం గుడ్. స్టీరింగ్ అయితే మీకు లైట్ ఉంది, బాగుంది స్టీరింగ్ రెస్పాన్స్ కూడా. ఇంజన్ విషయానికి వస్తే మాత్రం ఇంజన్ అయితే మీకు 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్. లాస్ట్ టైం 1.4 లీటర్ ఉంది, 1.5 లీటర్కి పెంచారు. అండ్ దీనిలో మీకు పవర్ కూడా 160 PS పవర్ అయితే ఉంటుంది. టార్క్ 253 Nm టార్క్ అయితే ఉంటుంది. టార్క్ మీకు 1500 నుంచి 3500 RPM వరకు మీకు కన్సిస్టెంట్గా ఒకటే టార్క్ అయితే వస్తుంటుంది. డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది మీకు. ఇది గేర్ బాక్స్ కూడా మంచి గేర్ బాక్స్ వస్తుంది మీకు. 7 స్పీడ్ DCT గేర్ బాక్స్తో వస్తుంది, డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్ తోటి. మీకు గేర్ షిఫ్టింగ్ కూడా అంత ఫీల్ అవ్వరు. ఒకసారి మనం హైవే మీదకి వెళ్ళిన తర్వాత చూద్దాం అవన్నీ. హార్న్ కూడా మీకు పర్లేదు, మరీ అంత లౌడ్ లేదు కానీ బాగానే ఉంది హార్న్ అయితే. ఒకసారి మనం దీన్ని స్పోర్ట్ మోడ్లో పెడదాం, ఎందుకంటే దీనిలో మీకు మోడ్స్ అయితే ఇచ్చారు. చూద్దాం మనం. ప్రజెంట్ ఇది ఇంత వరకు ఈకోలో ఉంది, నార్మల్ అండ్ స్పోర్ట్. స్పోర్ట్ మోడ్లో పర్ఫార్మెన్స్ ఒకసారి చెక్ చేద్దాం. సూపర్. బ్రేకింగ్ కూడా చూద్దాం, హై స్పీడ్లో బ్రేకింగ్. పడిపోయావా? బ్రేకింగ్ కూడా బాగుంటుంది, బ్రేకింగ్ ప్రాబ్లం లేదు. సరే ఇప్పుడు చూద్దాం స్టార్టింగ్ నుంచి. 0 to 100 9 సెకండ్స్లో వెళ్ళిపోతుంది. కాకపోతే ఇప్పుడు మాకు హెవీ లోడ్స్ ఉన్నాయి 2. సో నాకు తెలిసి అంత స్పీడ్ మనం వెళ్ళలేం. చూద్దాం ఒకసారి. పెద్దగా ల్యాక్స్ అయితే నోటీస్ చేయాలి నేను. కొంచెం గేర్ షిఫ్ట్ అయ్యేటప్పుడు కొద్దిగా అయితే మీరు నోటీస్ చేస్తారు, మరి ఇంకా భారీ ల్యాక్స్ అయితే ఏముండో. సూపర్ ఉంది. స్పోర్ట్ మోడ్ నేను నడుపుతుంది.
ఒకవేళ మీరు ఎక్కువ ఇట్లాంటి మోడ్స్ నడిపేటప్పుడు అయితే మాత్రం కొంచెం మీరు ల్యాగ్ అయితే ఫీల్ అవ్వచ్చు గేర్ షిఫ్ట్ అయ్యేటప్పుడు. కానీ ఇంజన్ సౌండ్ అయితే మాత్రం బాగుంది. మీకు ఎగ్జాస్ట్ నోట్ అయితే కొద్దిగా అది చూడొచ్చు. ఎగ్జాస్ట్ నోట్ అయితే బాగుంది, ఎంజాయ్ చేయొచ్చు మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు అయితే బాగుంది. ఇంజన్ అండ్ గేర్ బాక్స్ అయితే మాత్రం ఖచ్చితంగా మీకు డ్రైవింగ్ పరంగా అయితే మాత్రం మిమ్మల్ని డిసప్పాయింట్ అయితే చేయదు. అండ్ ఇంకొకటి దీనిలో మైలేజ్ విషయానికి వస్తే, దీనిలో మైలేజ్ అయితే నాకు తెలిసి మీరు నడిపేదాన్ని బట్టి వీళ్ళు చెప్తున్నారు సార్ 19-20 ఆ రేంజ్లో వస్తుందని చెప్తున్నారు. నాకు తెలిసి అంత అయితే రాలేదు, మీకు 10 to 12-13 ఆ రేంజ్లో అయితే మీకు మైలేజ్ అయితే ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఒకవేళ మీరు మరీ పద్ధతి నడిపితే 15 కూడా రావచ్చు, కానీ నాకు తెలిసి అంత అయితే రాదు. మీకు 10-12 అది వేసుకొని వెళ్ళిపోండి. దీనిలో మీకు 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అండ్ అన్ని ఫంక్షన్స్ ABS, BDS అన్నీ ఉంటాయి. అండ్ ADAS Level 2 అయితే ఉన్నాయి, అవి కూడా బాగా వర్క్ అవుతున్నాయి. లైన్ కీప్ అసిస్ట్ కానీ అండ్ మీకు చాలా ఉన్నాయి, 17 ఫీచర్స్ అయితే ఉన్నాయి ADAS సంబంధించి దీనిలో మీకు. సో అవి కూడా మీకు ఫస్ట్ ఇంప్రెషన్ బాగానే ఉన్నాయి. మన లైన్ బయటికి వెళ్తున్నాం అనుకోండి, ఇక్కడ చూడొచ్చు ఇది ఆటోమేటిక్ మన లైన్లో తీసుకొస్తుంది. స్టీరింగ్ అయినా ఆపరేట్ చేయట్లేదు, అన్నీ ఉన్నాయి మీకు. ADASలో మీకు ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్ ఉంటుంది, ముందు వస్తే వార్నింగ్ ఇస్తుంది, బ్రేక్ కూడా వేసుకుంటుంది. వెనక్కి మీరు రివర్స్ చేసేటప్పుడు ఏదైనా వెనక అడ్డు వచ్చినా అదే వార్నింగ్ ఇచ్చి బ్రేక్ వేసుకుంటుంది. అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ కూడా బాగా పనిచేస్తుంది. దీనిలో మీకు ఇక్కడ బటన్ ఇచ్చారు, దీని మీద ప్రెస్ చేస్తారనుకోండి మీకు ఫ్రంట్ వెహికల్ బట్ ఆటోమేటిక్ అదే స్పీడ్ అడ్జస్ట్ చేసుకుంటుంది. మీరు పెంచుకోవాలని తగ్గించుకోవాలి, ఇక్కడ నుంచి మీరు స్పీడ్ పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు. ఆటోమేటిక్ అదే మీకు లైన్ దాటితే అదే లైన్లో తీసుకొచ్చుకుంటుంది. బ్రేకింగ్ అంతా బాగానే చేసుకుంటుంది. నేను చెక్ చేసినప్పుడు అయితే అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్. కాకపోతే దీని మీద డిపెండ్ అవ్వకండి, మాన్యువల్గా చేసుకోండి ఏదైనా కానీ బెటర్. దీనిలో మీకు బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ కూడా ఉంటుంది. ఇక్కడ మీకు ఏదైనా క్లోజ్కి వస్తే అక్కడ మీకు లైట్ అయితే వెలుగుతుంది ORVMలో. అండ్ ఇక్కడ చూసుకుంటే మీరు ఇండికేటర్ వేసారనుకోండి, ఇండికేటర్ వేస్తే ఇక్కడ మీకు రైట్ సైడ్ వ్యూ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ లెఫ్ట్ ఇండికేటర్ వేస్తే లెఫ్ట్ సైడ్ వ్యూ ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది. ఈ ఆప్షన్స్ ఉన్నాయి సేఫ్టీ పరంగా. ఇది మీకు హ్యుండాయ్ మీకు సేమ్ అవే ఫీచర్స్ అయితే ఉంటాయి. హ్యుండాయ్ ఇది మీకు సేమ్ DNA కాబట్టి మీకు ఫీచర్స్ అలానే అనిపిస్తూ ఉంటాయి. సేఫ్టీ పరంగా దీనిలో మీకు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, కానీ బాడీ అంత స్ట్రాంగ్ అయితే లేదు. బాడీ నేను మామూలుగా ఇప్పుడు డోర్ చేస్తున్నప్పుడు కానీ బిల్డ్ క్వాలిటీ కానీ నాకు అంత స్ట్రాంగ్ అయితే అనిపించలేదు. దీని ప్రీవియస్ వర్షన్ వచ్చేసరికి 3 స్టార్ స్కోర్ చేసింది గ్లోబల్ NCAP రేటింగ్లో. ఇది కూడా మోస్ట్లీ అంతే స్కోర్ చేయొచ్చు. బాడీ అయితే మీకు అంత స్ట్రాంగ్ లేదు, కానీ ఈ ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే చాలా బాగా యాడ్ చేశారు మీకు సేఫ్టీ పరంగా. బేస్ మోడల్ నుంచి 6 ఎయిర్ బ్యాగ్స్ తీసుకొని వచ్చారు. ADAS ఉంది, అది కూడా Level 2 ADASతో వస్తుంది. Level 1 కూడా కాదు, Level 2 ADAS బాగుంటుంది మీకు, ఇంకా బాగా పనిచేస్తుంది ADAS కూడా. బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు అన్ని సేఫ్టీ ఫీచర్స్ అయితే దీనిలో అయితే ఉన్నాయి. సౌండ్ విషయానికి వస్తే దీనిలో మనకి 8 స్పీకర్ బోస్ ఆడియో సిస్టమ్ అయితే ఉంది. ఒకసారి విందాం సౌండ్ ఎలా ఉంది. సౌండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే గుడ్, మరి సూపర్ డూపర్ అని చెప్పలేం, గుడ్, ఎంజాయ్ చేయొచ్చు. సౌండ్ అయితే మాత్రం బాగుంది, బోస్ ఆడియో కాబట్టి ఆ ప్రైస్ మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది ఒకవేళ మీరు మ్యూజిక్ వినాలనుకుంటే. ఇంకా దీని ప్రైస్ గురించి మాట్లాడుకుంటే మొత్తం ప్రైస్ మీకు ఇది చాలా మోడల్స్లో వస్తుంది. దగ్గర 18 మోడల్స్ ఉన్నాయి మొత్తం. పెట్రోల్, డీజిల్ అండ్ పెట్రోల్ రెండు వర్షన్స్ కలుపుకొని, పెట్రోల్ 2 ఇంజన్స్ అండ్ డీజిల్ కలుపుకొని. సో మూడిట్లో ఒకవేళ మీరు డ్రైవింగ్ బాగా చేసేవాళ్ళు, డ్రైవింగ్ నాకు ఎక్స్పీరియన్స్ బెటర్ ఉండాలి, నేను డ్రైవింగ్ ఎంతూసియాస్ట్ అనుకుంటే మాత్రం బెస్ట్ గో విత్ దిస్ టర్బో పెట్రోల్ ఇంజన్. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది డ్రైవింగ్, మీకు చాలా డిసప్పాయింట్ అయ్యేది మిమ్మల్ని. టర్బో పెట్రోల్ ఇంజన్లో కూడా తీసుకుంటే GT లైన్కి వెళ్ళండి. దీనికన్నా మీకు X లైన్ ఉంటుంది, X లైన్లో మీకు హెడ్స్ అప్ డిస్ప్లే కూడా వస్తుంది. కాకపోతే మ్యాట్ ఫినిష్తో వస్తుంది, కొద్దిగా మెయింటెనెన్స్ అయితే చేసుకోవాలి. అండ్ ఇంకొకటి డీజిల్ ఇంజన్ విషయానికి వస్తే మాత్రం డీజిల్ ఇంజన్లో మీకు పవర్ అంత ఉండదు, 116 PS పవర్ ఉంటుంది. టార్క్ వచ్చేసరికి 240 ఆ రేంజ్లో ఉంటుంది. కానీ మీకు డీజిల్ ఇంజన్ మీకు మైలేజ్ ఎక్కువ ఇస్తుంది. ఎక్కువ లాంగ్ డిస్టెన్సెస్ మీరు ట్రావెల్ చేసే వాళ్ళైతే మాత్రం చాలామంది డీజిలే తీసుకుంటారు. డీజిల్ కూడా చాలా స్మూత్ అయితే ఉంటుంది. పెట్రోల్ ఎలా సౌండ్ వస్తుంది, ఎంత స్మూత్ ఉంది ఇంజన్, ఎంత స్మూత్ రన్ అవుతుంది, డీజిల్ కూడా అంతే స్మూత్ ఉంటుంది. సో అందుకే ఎక్కువ మంది క్రేటా కానీ ఇది కానీ డీజిల్ కూడా ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఇంకా బేసిక్ పెట్రోల్ ఇంజన్ వచ్చేసరికి మీకు అంత డ్రైవింగ్లో అంత మంచి ఎక్స్పీరియన్స్ ఉండదు. మీకు 115 PS పవర్ అంత ప్రొడ్యూస్ చేస్తే అంత ఎక్స్పీరియన్స్ ఉండదు. కాకపోతే మీరు బేసిక్గా డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టకూడదు అనుకుంటే దానికి వెళ్ళిపోండి. మీకు మంచి డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే మాత్రం కొద్దిగా డబ్బులు పెట్టైనా GT సిరీస్ అయితే తీసుకోండి. స్టార్టింగ్ మీకు 11 lakhs నుంచి స్టార్ట్ అయితే మీకు 25 lakhs దాకా ఉంటుంది. మీరు ఏది తీసుకోవాలనుకుంటారు, పెట్రోల్ ఇంజన్ లేకపోతే డీజిల్ ఇంజన్, దాని ప్రకారం మీరు సెలెక్ట్ చేసుకుంటే ఒక మోడల్. అండ్ ఫీచర్స్ కావాలనుకుంటే మాత్రం ఫీచర్స్ లిస్ట్ అయితే మాత్రం చాలా ఉంటుంది. ఇప్పుడు 18 మోడల్స్ మనం కవర్ చేయలేము ఒక వీడియోలో. ఒకవేళ మీకు బెటర్గా మీకు గైడెన్స్ కావాలనుకుంటే మాత్రం షోరూమ్కి వెళ్ళండి. షోరూమ్ని టెస్ట్ రైడ్ చేస్తారు కదా, వాళ్ళే మీకు మంచిగా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు. ఈ కార్ మనకు ప్రొవైడ్ చేసిన వచ్చేసరికి ఆటోమోటివ్ కియా. ఒకవేళ మీరు సమీపంలో ఉంటే, మా దగ్గరలో ఉంటే
ఒకసారి వెళ్ళండి, కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తా, కాంటాక్ట్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తా, ఒక మీరు కాల్ చేయాలన్నా కాల్ చేయొచ్చు. ఓవరాల్ అయితే మాత్రం డ్రైవింగ్ పరంగా అయితే మాత్రం చాలా బాగుంది. డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ పరంగా మీకు ఎక్కడ ప్రాబ్లం అయితే అనిపించదు. కొద్దిగా సస్పెన్షన్ స్టిఫ్ అనిపిస్తుంది, కొద్దిగా రఫ్ రోడ్స్లో జాగ్రత్తగా వెళ్ళండి. అండ్ ఇంకొకటి అడాస్ సేఫ్టీ పరంగా అడాస్ ఫీచర్స్ అన్ని మీకు ఎక్స్ట్రా అడాన్స్ చాలా బాగున్నాయి. బిల్డ్ క్వాలిటీ చెప్పాక బిల్డ్ క్వాలిటీ అంత అనిపించలే నాకు. చూడాలి ఎంత రేటింగ్ స్కోర్ చేసిందో. ఇది దీని ప్రీవియస్ మోడల్ చెప్పాక 3 స్టార్స్ స్కోర్ చేసింది. చూద్దాం, ఇది వచ్చిన తర్వాత మనం మాట్లాడదాం. కాకపోతే సేఫ్టీ పరంగా అయితే ఫీచర్స్ అయితే చాలా ఉన్నాయి. డ్రైవింగ్ మాత్రం మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు, ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై నౌ.